అధ్యక్ష, బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే. దామాషా ప్రకారము ఆ కులాలకు అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే. దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు. బీసీ కులగణకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, యువత బడ్జెట్కి సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, నేను చెప్పేది ఏంటంటే, గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పెట్టారు. మీరు నేను ఇప్పుడే ఈమని అంటలేను. కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు. దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ, ఎస్టీలకు మా ప్రభుత్వం 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి? ఎట్లా నమ్మంటారు చెప్పండి? మీరు దయచేసి ఆలోచించండి. అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా 1022 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి. మన ఎస్సీ, ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో, మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం అధ్యక్ష. అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి. గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూడా పెడతామన్నారు మీరు. వి వెల్కమ్ ఇట్. కాకపోతే దాంట్లో బడ్జెట్ 500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం 50 కోట్ల కంటే తక్కువ కాదు. మీరు 500 కోట్ల రూపాయలకు 10 కంటే ఎక్కువ రావు అధ్యక్ష. కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. కాకపోతే మీ కేటాయింపులు సరిపోవు అని మాత్రమే నేను చెప్పదలుచు. పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు. కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ని పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మా మీద విరుచుకుపడడం కాదు. మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా. ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జూలైలో, తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష.